సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ న్యూఢిల్లీ నుంచి ఇవాళ ఇక్కడ మనకు చెరుకు రమేష్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా ఇవాళ తెలంగాణ సామాజిక న్యాయ మండలి నాయకునికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అట్లాగే రంగ శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా ఇవాళ నియమించడం జరిగింది. ఇవాళ వీరికి ఈ నియామక పత్రాలను సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ తరఫున న్యూఢిల్లీ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ అనేది కొంత రాజ్యాంగబద్ధమైనటువంటి కొంత హక్కులకు సంబంధించినటువంటి అధికారాలు వీళ్ళకు సంక్రమించే విధంగా, ఎందుకంటే వీళ్ళు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతలు అన్యాయాలపై ఇలా ఒక పోరాటం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం కొంత వీరు ఏదైతే చేస్తున్నారో వారికి గుర్తింపుగా వీరిని ఇవాళ ఈ నియామక పత్రాలని సమర్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లా జోనల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఒక వీరి యొక్క కార్యాలయంలో వీరి యొక్క సభ్యులు, తెలంగాణ సామాజిక న్యాయ మండలి సభ్యులు, తెలంగాణ మానవ హక్కుల సంఘం సభ్యులు కూడా వీళ్ళ సమక్షంలో వీరిని అభినందించి శాల్వాలు కప్పి సన్మానించడం జరిగింది. ఒకసారి అడుగుదాం చెరుకు రమేష్ గారిని. చెరుకు రమేష్ గారు, మీకు ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ వారు మీ యొక్క సేవలను, మీరు చేస్తున్నటువంటి సేవలను, బీద సాధలకు దిక్కులేని వారికి మీరు చేస్తున్న సేవలను గుర్తించి మిమ్మల్ని ప్రమోట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా నియమించారు. మరి దీని మీద మీరేమంటారు? ప్రత్యేకంగా మా అధిష్టానం సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ ఫౌండర్ సభ్యులు డాక్టర్ దివాస్ లామా గారికి మరియు ఫౌండేషన్ సభ్యులు వర్గులు షౌకత్ మీర్జా గారికి, చైర్మన్ షౌకత్ మీర్జా గారికి మరియు మా నేషనల్ టీం సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి నన్ను ఈ మధ్యన ప్రమోట్ చేసి తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి చైర్మన్గా ప్రమోట్ చేసినందుకు వారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అంతేకాకుండా నాతో ఉన్న టీం సభ్యులు ప్రతి ఒక్క సభ్యులకు అందరికీ నేను పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సేవా రంగంలో, ఇది ఒక సామాజిక న్యాయ మండలి సేవా రంగంలో అనేక విధాలుగా ప్రతి కార్యక్రమానికి ఉత్సాహంగా ప్రోత్సహించి మేము సైతం అని నా వెంటనే నడుస్తూ నాకు నిలబడ్డటువంటి నా స్నేహ బృందం మరియు నా ఆర్గనైజర్ సభ్యులు, నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున. అలాగే గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినటువంటి రంగా శ్రీనివాస్ గౌడ్ గారు వారి సేవలను వారు సామాజిక సేవా రంగం ద్వారా ఈ మధ్యనే తెలుగు వెలుగు నంది అవార్డు గ్రహీతులు అయినారు. ఆ క్రమంలో సామాజిక సేవా రంగంలో అనేక విధాలుగా కృషి పట్టుదలతో ముందుకు వస్తున్నందుకు మా నేషనల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారిని గుర్తించి వాళ్ళ సేవలకు అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నా స్థానంలో వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగినది. నాకు చైర్మన్గా అవకాశం ఇవ్వడం జరిగినది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు రంగా శ్రీనివాస్ గౌడ్ గారు. అలాగే ముఖ్యంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం కల్పించిన హక్కులు అనేది మనకు ప్రత్యేకమైన ఏజెండా. ఇవాళ మనకు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ హక్కులను మనం ఉపయోగించుకునే విధంగా, ప్రాథమిక హక్కులను ఉపయోగించుకునే విధంగా న్యాయ సలహాలు, సామాజిక సేవా రంగంలో మేము అనేక విధాలుగా స్వచ్ఛందంగా, నిస్వార్థంగా మేము పనిచేస్తున్నాం. అలాగే చట్టం అనేది, న్యాయం అన్నది ప్రతి పౌరునికి అది చెందినది. ఇవాళ అధికారులు ఫర్దర్గా ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్న ప్రాథమిక హక్కులో ముఖ్యంగా చెప్పుకోదగాల్సింది మన ఫండమెంటల్ రైట్స్లో చట్టం, న్యాయం పేదవాడికి, ధనవంతుడికి అని చూడకుండా, అటువంటి వివక్ష రానివ్వకుండా అది సమన్వయంగా సమానంగా కల్పించాలని మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. ఆ కార్యక్రమం పరంగా మేము వాటి హక్కులను కల్పించే విధంగా మా ప్రయాణం కొనసాగుతున్నది. సరే, ఇప్పుడు మనము రంగా శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా ఎన్నిక కాబడ్డారు. మీరు ఏమంటారు చెప్పండి? మీరు చేసిన సేవలను గుర్తించి, పేదలకు, అభాగ్యులకు మీరు చేసిన సేవలకు గుర్తించి, ఏదైతే సామాజిక రుగ్మతలపై, రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై ఇలా రకరకాల సేవలు చేస్తూ మీరు వైద్య సేవలను అందిస్తూ చేస్తున్నారు. మరి ఏమంటారు మీకు ఈ యొక్క సత్కారం లభించినందుకు, ఈ బాధ్యతలు తీసుకున్నందుకు? ముందుగా అందరికీ నమస్కారం. నాపై నమ్మకం ఉంచి
నా ప్లేస్లో ఉన్న చెరుకు రమేష్ గారు ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చైర్మన్ అయ్యి మళ్ళీ నన్ను ఆయన ప్లేస్లో తీసుకొచ్చేసి ప్రెసిడెంట్గా నిలబెట్టినందుకు ముందుగా వారికి మా మిత్ర బృందాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాపై ఎంత నమ్మకం ఉంచేసి నేను వచ్చిందే కొత్తగా వచ్చిన తర్వాత మా సామాజిక సేవ నేను చేసే సేవలను గుర్తుంచుకొని నన్ను దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందు నుంచి నేను బీజేపీ కార్యకర్త నుంచి నేను పనిచేస్తున్నాను, సామాజిక సేవ చేస్తుంటాను. అది పెట్టుకొని నేను ఇక్కడ వచ్చేసాను, ఇంట్లో సామాజిక సేవ మండలిలో వచ్చేసాను. దాన్ని బట్టి నాకు నా సేవలను గుర్తించేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అప్పుడే ఎన్నుకున్నారు. దాని తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆయన అన్నగారికి చైర్మన్ పదవి రాగానే ఇక చూడగానే అందరినీ చూసి అందరు ఆలోచించి చేసి అధిష్టానం నా పేరుని ప్రతిపాదించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు నేను చేయబోయే పనులు సామాజిక సేవ ఇప్పుడు నాకు ఎంతో బాధ్యత పెరిగినట్టే. నాకు ఇప్పుడు ఏదో నడిచిపోయేది నేను వచ్చినా రాకున్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరితో నేను కలిసిమెలిసి ఉండేసి ప్రతి ఒక్కరిని నేను నా వెంట తీసుకొని పోయి నేను నా బృందాన్ని అదే మా చైర్మన్ గారు చెరుకు రమేష్ గారి వెంబడి ఉండేసి మేమందరం కలిసిమెలిసి తిరిగి ప్రతి ఒక్కరి బీదవాళ్లకు మేము అందుబాటులో ఉండేసి ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా మేము తక్షణమే 24/7 అన్నట్టు మేము అప్పుడు ఏ ఫోన్ వచ్చినా ఏది వచ్చినా కానీ మేము వాళ్ళకి అందుబాటులో ఉంటామని ప్రత్యేకంగా ఈ మీడియా సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద బాధ్యత నాకు పెట్టినందుకు మా మిత్ర బృందానికి అందరికీ మరి ఇంకొకసారి శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మొత్తం మీద రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు అట్లాగే వృద్ధులు ఇలా కడు బీద వాళ్ళకు సంబంధించి అనాథలు వీళ్ళందరికీ సేవ చేస్తూ సమాజంలో ఇవాళ ఒక గుర్తింపు పొందుతూ ఇవాళ నిలిచినందుకు వాళ్ళని నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ వీరిని ప్రమోట్ చేస్తూ ఇవాళ ఇచ్చినందుకు మిగతా సభ్యులు కూడా అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారందరూ కూడా కోరుతున్నారు.